హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్లీ కుకింగ్ బ్లాగ్. ఈరోజు రొయ్యలు గోంగూర తయారీ విధానం చూద్దామండి. ఎంతో రుచికరమైన రొయ్యలు గోంగూర కూర చాలా బాగుంటుందండి. తయారీ విధానం చూద్దామండి. ముందుగా రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. రొయ్యలకున్న తలకాయలు, తోక, కాళ్ళు ఉంటాయి కదండి, అవి తీసి శుభ్రంగా 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి. దానికి కావాల్సినవి గోంగూర, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, కరివేపాకు అండి. తయారీ విధానం చూద్దామండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దానిలో రొయ్యలు వేసుకొని వేయించుకోవాలండి. బాగా వేగాలండి. నూనెలో వేగినాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. దగ్గరుండి వాటిని కాసేపు వేయించుకోవాలండి. నూనెలో మాడిపోకుండా ఉంటాయండి. తిప్పుతూ ఉంటుంటే బాగా వేగుతాయండి. తొందరగా వేగిపోయినాయండి. ఎర్రగా వేగినాక ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి. తీసుకొని బౌల్లో పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగినాక దాంట్లో పెద్దల్లిపాయలు ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి చిన్న ముక్కలుగా, అవి వేసుకొని తిప్పుకోవాలండి. దీనిలో పోపు దినుసులు అవసరం లేదండి. పెద్దల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటే చాలండి. గోంగూర కూడా ఉడకబెట్టుకుందామండి. పక్కన స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, నూనె కూడా అవసరం లేదండి. గోంగూరని శుభ్రంగా 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకుందామండి. ఆ గోంగూర వేసి తిప్పుకోవాలండి. ఆ గోంగూర ఉడికేంత వరకు. పక్కన పెద్దల్లిపాయలు పెట్టాం కదండి, పెద్దల్లిపాయలు కూడా వేయించుకుంటూ ఉండాలి. పెద్దల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే పసుపు, ఉప్పు వేసుకొని తిప్పుకోవాలండి. అలా తిప్పుకుంటే పెద్దల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. పక్కన గోంగూర కూడా తిప్పుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. దగ్గరుండి తిప్పుకుంటూ ఉంటుంటే మాడిపోకుండా ఉంటుందండి. పెద్దల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. దానిలో ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసుకొని కాసేపు తిప్పుకోవాలండి. అవి కూడా మెత్తగా మగ్గిపోవాలండి ముక్కలు. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు పక్కన వేపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకుందామండి టమాటా ముక్కలలో. అవి వేసుకొని తిప్పుకోవాలండి. తిప్పి దానిలో 1 స్పూనున్నర కారం వేసుకోవాలండి. కారం వేసుకొని తిప్పుకోవాలండి. కారం సరిపోయిందండి. పక్క స్టవ్ మీద ఉన్న గోంగూర కూడా ఒకసారి తిప్పుకుందామండి. ఉడికిపోయిందండి గోంగూర. చాలండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ టైంలో. అది చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. రొయ్యలు కూడా కాస్త నూనెలో వేగిపోయినాయండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి కాసిని.
వాటర్ పోసి తిప్పి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. రొయ్యలు కూడా ఉడికిపోతాయి. ఉడికిపోయిందండి. ఈ టైంలో గోంగూర వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాం కదండి, గోంగూర వేసుకొని బాగా తిప్పాలండి కూరలో కలిసేటట్టు. చూడండి బాగుంది కూర. ఉప్పు చూసానండి సరిపోలేదు, అందుకే మళ్ళీ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. కూర ఉడికిపోయిందండి. దీనిలో కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి. ఫైనల్గా కొత్తిమీర వేసానండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గిపోయిందండి. చూడండి ఆయిల్ కూడా పైన తేలింది. కూర ఇంక ఉడికిపోయినట్టేనండి. అయిపోయిందండి కూర. ఓకేనండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయింది.